బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ క్వాడ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాకానిని నెల్లూరు తీసుకువచ్చారు. వెంకటాచలం పిహెచ్సిలో కాకానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో వెంకటగిరి కోర్టుకు కాకానిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో గత 2 నెలలుగా పరారీలో ఉన్నారు కాకాని. కాకాని కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో కాకానిని అరెస్ట్ చేశారు. పొదలకూరులో మైన్ను ఆక్రమించుకుని 100 కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే సోమిరెడ్డి టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు 250 కోట్ల విలువైన క్వార్జ్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసు నమోదు చేశారు. కాకానిని A4గా చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నివాసంలో ఎవరూ లేని అక్రమ క్వార్జ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాకానిని నెల్లూరు తీసుకువచ్చారు. వెంకటాచలం పిహెచ్సిలో కాకానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో వెంకటగిరి కోర్టుకు కాకానిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో గత 2 నెలలుగా పరారీలో ఉన్నారు కాకాని. కాకాని కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో కాకానిని అరెస్ట్ చేశారు. పొదలకూరులో మైన్ ఆక్రమించుకొని 100 కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే సోమిరెడ్డి టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు 250 కోట్ల విలువైన క్వార్జ్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసును నమోదు చేశారు. కాకానిని A4గా చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎట్టకేలకు క్వార్జ్ కేసులో క్వార్జ్ కుంభకోణంలో 250 కోట్లకు సంబంధించిన క్వార్జ్ కుంభకోణంలో ఆ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే ఆ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఎట్టకేలకు మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే 2 నెలల నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. అందుకోసమే మాజీ మంత్రి కాకానికి లుకౌట్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాని కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి కూడా 2 సార్లు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు కూడా అందజేశారు. అయితే 2 సార్లు నోటీసులు అందుకున్న కాకాని గోవర్ధన్ తర్వాత 3వసారి నుంచి కూడా కనిపించకుండా పోయారు. సో అప్పటి నుంచి కూడా పోలీసులు ఆయన కోసం గాలిస్తూ ఉన్నారు. 4 బృందాలుగా ఏర్పడి 4 రాష్ట్రాల్లో ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు. అయినప్పటికీ కూడా కాకాని కనిపించలేదు. అయితే నిన్న రాత్రి బెంగళూరు సమీపంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్రమ క్వార్ట్జ్ కేసులో
కాకాని ఏ4గా ఉన్నారు. సో ఆయన లుకౌట్ నోటీసు జారీ చేయడానికి ఆయన మీద కేసు పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున మాత్రం దొరికారు కాబట్టి ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఈ కాకాని పోలీసులు విచారిస్తున్నారు. అయితే వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి తరలిస్తారు. రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీసులు కోర్టుకి అప్రోచ్ అయ్యి పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. బహుశా మళ్ళీ ఈ రోజు కస్టడీ కోరుతారా, రేపు కస్టడీ కోరుతారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు పోలీసులు ఒక సవాల్గా స్వీకరించారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరు ఈ కేసులు ఇంకెవరిని అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.